కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బేజూరు మండల పరిధిలోని సలుగుపల్లి లంబాడిగూడ పరిసర ప్రాంత చౌక్లో పులులు వన్యప్రాణులు సంరక్షణపై జన్నారం ఆదర్శ కళా బృందంచే అటవీ వల్ల లాభాలు నష్టాల గురించి వివరంగా ఆటపాటలతో అటవీశాఖ కాగజ్ నగర్ డివిజన్ బేజూరు మండల బీట్ ఆఫీసర్ మురళి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళా బృందం లీడర్ లింగంపల్లి రాజలింగు కళా బృందంచే అడవి నరికితే తీవ్ర నష్టం, గాలి, నీరు, ఆక్సిజన్ లభించదని, ఎండలు విపరీతంగా ఉంటాయని, 23% ఉన్న అడవిని 33% పెంచాలని, తెలంగాణ ప్రభుత్వం హరితహారం మొక్కల కార్యక్రమం చేపట్టిందని, ప్రతి ఒక్కరూ పాఠశాలలో రోడ్ల వెంబడి ఇండ్ల ముందు మొక్కలు పెంచాలని, అడవులను కాపాడితేనే వన్యజీవులు సురక్షితంగా ఉంటాయని, వేట అక్రమ రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని వివరించారు. గ్రామస్తులు ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జన్నారం ఆదర్శ కళా బృందం యొక్క లీడర్ రాజలింగు, లింగన్న, దిశ, రాధిక, శ్రావణి, మనోజ్ కుమార్, సంయుక, సుజాత, గ్రామస్తులు, బీట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు కూడా ఏక్ పేడ్ నామ్కే మాకే నామ్ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి అనేటువంటి ప్రోగ్రాం పెట్టి కూడా మనకు ఏ విధంగా అయితే మన కన్న తల్లికి మన ప్రతి ఒక్కరికి ఏ విధంగా ఇష్టం ఉంటుందో అదే విధంగా చెట్టును కూడా అమ్మతో పోల్చడం జరిగింది. అలా అమ్మ మనం ఏ విధంగా అయితే కాపాడుతో చెట్టు కూడా మనల్ని అదే విధంగా కాపాడుతుందని చెప్పేసి మోడీ గారు కూడా ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. కాబట్టి మనం కూడా గ్రామస్తులము ఈ చెట్ల గురించి అవగాహన కలిగించుకొని మన వాతావరణము మన కోసం మనం పెట్టుకుంటున్నాము, వేరే వాళ్ళ కోసం మనం చెట్లు పెడుతున్నాము, వేరే వాళ్ళ కోసం మనం ఫారెస్ట్ కాపాడుతున్నాము. ఈ ఫారెస్ట్ కాపాడుతున్నది ప్రభుత్వము కేవలం ప్రజల కోసమే. ఈ ఫారెస్ట్ ఉంటే మనకు ఏ విధంగా అయితే మన లంగ్స్ ఉన్నాయి, మన ఊపిరితిత్తులు స్వచ్ఛమైనటువంటి గాలిని తీసుకొని చెడు గాలి ఏ విధంగా అయితే బయటకు విసిరేస్తాయో అదే విధంగా మనకు ఈ భూమికి ఊపిరితిత్తుల వల్ల చెట్లు పనిచేస్తాయి. భూమండలం ఉన్న ఉన్నటువంటి ప్రతి జీవికి మనుషులందరికీ కూడా కావలసినటువంటి ఆక్సిజన్ ఈ చెట్లే ఉత్పత్తి ఇస్తాయి. కాబట్టి మనము ఈ చెట్లని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బ్రదర్ చెప్పినట్లు భూమి మీద మనకెంత జీవించేటువంటి హక్కు ఉన్నదో ప్రతి జీవి కూడా జీవించే హక్కు ఉంది. అలాగే ఈ జీవవరణ వ్యవస్థలో ప్రతి జీవి కూడా ఏదో ఒక ఉపయోగం కోసం పుడుతుంది తప్ప అనవసరంగా ఏది కూడా పుట్టది. దాని గురించి మనం చెప్పుకుంటే చాలా టైం ఉంటుంది. ఒక జీవన వ్యవస్థ ఒకటి ఏ విధంగా ఆధారపడతాయో బ్రదర్ చెప్పినట్టు మన దోమను తినడానికి ఒక కప్ప తినడానికి మళ్ళీ పాము తినడానికి మళ్ళీ గద్ద, ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఈ రీసైకిల్ అనేది ఉంటుంది. కాబట్టి మనం కూడా బతకాలంటే జీవులు బతకాలి, చెట్లు బతకాలి, అందరం ఈ భూమి మీద జీవవర్ణం జీవులు మనం బతకాలంటే ఖచ్చితంగా చెట్లు ఉండాలి. చెట్లని పెంచి అందరూ కూడా ఈ వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి తోడ్పడతారని సలుగుపల్లి గ్రామస్తులందరికీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. ఇవాళ మన జిల్లా పేరే కొమరంభీం జిల్లాగా చేయడం జరిగింది. అంత గొప్ప వ్యక్తి పుట్టిన గడ్డ మీద మనం పుట్టడము చాలా సంతోషం. మరి అలాంటి గొప్ప వ్యక్తిని స్మరించుకుంటూ ఇప్పుడు మన ఆసిఫాబాద్ జిల్లా అనే పాటతో కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఆసిఫాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, పచ్చని అరివద్ద ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు, ఆ గోడులే వేగు చుక్కలురా. ఆసిఫాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, పచ్చని అరివద్ద ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు, ఆ గోడులే వేగు చుక్కలురా. ఆసిఫాబాదు జిల్లరా ఆసిఫాబాదు జిల్లారా అది ఎర్రని అడవి మల్లెరా. కొమరంభీమును సమరణ నడిపిన ఆదివాసుల కన్నమ్మరా, కొండకు నల్లా గుండెల్ల తిరిగాడే లంబాడిపోయల్ల పుట్టిల్లురా. ఎటు చూసినా గాని ఎన్నైన కొండలతో పచ్చగా పరవల్లు దొక్కిందిరా. ఆసిఫాబాదు జిల్లారా అది ఎర్రని అడవి మల్లెరా. ఆసిఫాబాదు జిల్లారా అది ఎర్రని అడవి
రంగుల పచ్చని అడవుల తల మీద కురులోల ముడిసిందిరా తిరురేంజిల పాలరాపు రాబందులకు నిలయమైందిరా పసిపాబాదు చిల్లర అది ఎర్రని అడవి మల్లెరా పచ్చని అడివల్ల ఆకాశమైతే పల్లెలని కవిరమ్మలు ఆ జంతులే రేపు చుట్టలురా పసిపాబాదు చిల్లర అది ఎర్రని అడవి మల్లెరా. ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి మన ఆసిఫాబాద్ జిల్లా ఇవాళ అడవులు ఎడు చూసినా కానీ మరి నరికివేత గురై ఎడాన్ని తలపించే విధంగా ఉన్నాయి. కాబట్టి గత 12 సంవత్సరాలుగా మన ప్రభుత్వము ప్రతి సంవత్సరం 7వ నెల 2వ వారంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. 23% ఉన్న అడవులని 33% చేర్చే వరకు కోట్లాది మొక్కలు ప్రతి సంవత్సరం మనకు అందిస్తున్నారు. కాబట్టి మనం అంతా కూడా ప్రతి ఒక్కరూ ఒక యజ్ఞం లాగా అందరూ బాధ్యతయుతంగా అందరూ మొక్కలు నాటుదాం, పెంచి పోషిద్దాం. మరి ఇప్పుడు ఒక చక్కని పాట డాన్స్ తో చూద్దాం. తెలంగాణమా స్వాగతం, నవ తెలంగాణమా సుస్వాగతం. తెలంగాణమా నిరక్షరస్యతకు పల్లె నిలయమాయన, చదువే మనిషికి మంచి మార్గమును చూపునని ఇది నడసి వచ్చి జ్ఞానం పంచితే. తెలంగాణమా స్వాగతం, నవ తెలంగాణమా సుస్వాగతం. ఒడిలో పిల్లలం ఆసిఫాబాదు బిడ్డలం, ఈ ఒడిలో పిల్లలం ఆసిఫాబాదు బిడ్డలం. జయము జయమంటూ నీకు జయ గీతం పాడుతాం. తెలంగాణమా స్వాగతం, నవ తెలంగాణమా సుస్వాగతం. తెలంగాణమా స్వాగతం, నవ తెలంగాణమా సుస్వాగతం. అయితే ఇవాళ ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మరి ఎండాకాలమే వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలమే ఎండలు కొడుతున్నాయి, చలికాలం ఎటు కాకుండా పోతున్నది. ప్రకృతిలో మార్పు ఏర్పడ్డది. ఈ అడవులన్నీ నశించిపోవడం వల్ల గాలి, నీరు, వాతావరణం అంతా కలుషితమైపోయి మరి శాస్త్రవేత్తలకే అంతు చిక్కని విధంగా రోగాల బారిన పడుతున్నాం. కలరా వ్యాధి కావచ్చు, తలసేమియా వ్యాధి కావచ్చు, ఊపిరితిత్తుల వ్యాధులు కావచ్చు, కిడ్నీ వ్యాధులు కావచ్చు, ఇలాంటి వందల సంఖ్యలో రోగాల బారిన పడి అల్లాడిపోతున్నాం. మరి ఎక్కడ మన పెద్దలు ఎట్లా బతికారు? 100 సంవత్సరాలకు ఎక్కువ బతికారు. అప్పుడు స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం వాళ్ళకి ఉండే కాబట్టి వాళ్ళు 100 సంవత్సరాల కన్నా ఎక్కువ బతికారు. ఎలా 50 సంవత్సరాలకే ముసలిలో చచ్చిపోతున్నారు. కాబట్టి ఎందుకు ఇది జరిగిందంటే అడవులు నరికివేత వల్ల స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం మనకు లేక అందక ఇలా అల్లాడిపోతున్నాం. ఇవాళ మనం నీళ్లు కొంటామనుకున్నామా? కొంటున్నాం. 20 సంవత్సరాల క్రితం మన పెద్దలు వాగు నీళ్లు తాగారు, చెరువు నీళ్లు తాగారు, బావి నీళ్లు తాగారు. ఎక్కడ దొరికి అక్కడ నీరు తాగారు. అప్పుడు అలా తాగిరు, అలా ఉన్నాం. మరి అలా ఇక్కడికని కాగదరాలు పోవాలంటే వాటర్ బాటిల్ కొంటున్నాం. మరి వాటర్ ప్యాకెట్ కొంటున్నాం. ఎందుకు? ఆ నీళ్లు తాగితే ఏమవుతుంది అంటే అక్కడ భూమిలో మొత్తం నీరంతా కలుషితమైపోయింది. కాబట్టి అవి తాగితే మేము చచ్చిపోతాం, మాకు జ్వరాలు, విష జ్వరాలు వచ్చి చచ్చిపోతాం అనే విధంగా అల్లాడిపోతూ ఇవాళ వాటర్ బాటిల్ కొంటున్నాం. అలాగే ఒక మనిషి రోజుకు 550 లీటర్ల స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి 24 గంటల. మరేమి ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల నుంచి. మరి చెడు వాయువు తీసుకొని స్వచ్ఛమైన గాలిని మనకు అందించేటివి చెట్లు. కాబట్టి ఆ చెట్లు లేకపోతే మన బతకలేదు. భగవంతుడు ఆయన ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఆయన దేవుని ఆత్మ నుండి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి జలం పుట్టింది, జలం మీద భూభాగం ఏర్పడ్డది. ఆ భూభాగం మీద మొట్టమొదటిసారిగా ఆ దేవుడు ఈ మొక్కల్ని ఆవిర్భవించాడు. అవి పుట్టిన తర్వాత కొన్ని వందల కోట్ల సంవత్సరాలకు ఒక జీవిగా ఏర్పడి మెల్లమెల్లగా 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 మనిషిగా రూపాంతరం చెంది ఇవాళ అడవులను నరికివేతకు గురి చేసింది. కాబట్టి పూర్వ వైభవం తీసుకురావాలి. ఆ రోజులు రావాలి, మన బతుకులు మారాలి. ఆ రోజులు రావాలి, మన బతుకులు మారాలి. ఆ రోజులు రావాలి,
వెనుకటి కాలం రావాలి, ఎక్కడ చూసినా ఎటు చూసినా దట్టమైన అడవులు కావాలి. అప్పుడు మనము మళ్ళా మా ఆదాశకు వెళ్తాము, అప్పుడు మనం ఆయురారోగ్యాలతో ఉంటాం, మనకు వర్షాలు వస్తాయి, పంటలు పండుతాయి, మనం అందరం ఆయురారోగ్యాలతో ఉంటాం. అలాగే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎటు చూసినా కానీ మనం కష్టపడి పని చేసి బతకడం కాబట్టి మనం మన యొక్క పొలాలు కానీ చేన్లు కానీ వేసుకొని పనులకు పోతుంటాం. అలా పనులకు పోయినప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు ముగ్గురు కాకుండా గుంపులుగా 15 మంది వరకు వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఒక ఇద్దరిని కాపలగా ఉంచాలి. తప్పు సప్పుర్లు గాని పల్లెల సప్పుర్లు గాని ఈలలతో గాని గోరెలతో గాని అక్కడ ఇద్దరు కాపలగా ఉండి మిగతా వాళ్ళందరూ పనులు చేసుకోవాలి. ఎందుకంటే మన డివిజన్ కు పుల్లు వచ్చినాయి కాబట్టి మొన్నటికి మొన్న 2 సంవత్సరాల లోపు ముగ్గురు పిల్లగాళ్ళు కలిసి అడవిలోకి పోయి అక్కడ బాగులో నీళ్లు తాగుతుండగా పులొచ్చి ఆ పిల్లాన్ని నోట కరుచుకొని 1 కిలోమీటర్ వెళ్ళి అక్కడ చంపి తిన్నది. అలాగే ఒక మహిళ పత్తి తీస్తుండగా ఆమెను చంపి తిన్నది. ఇలా జరుగుతున్నాయి కాబట్టి మన ప్రాణాన్ని కాపాడుకునే విధంగా గుంపులుగా మన చేళ్ల పనికి వెళ్ళాలి. అక్కడ కావులు ఉండి అక్కడ మన పనులు తీసుకోవాలి. అలాగే చూడండి, ఇప్పుడు మనము ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నామంటే అడవి పందులు, దుప్పులు, జింకలు మా గ్రామాల మీదకి వచ్చి మా పంటలు నాశనం చేస్తున్నాయని మనం అందరం ఏం చేస్తున్నాం, మన చేడు చుట్టూ చెలక చుట్టూ ఆ యొక్క కరెంటు వైర్లు జరిగేసి ఉంచుతున్నాం. అలా తలిగేయడం వల్ల ఆ వన్యప్రాణులు చనిపోతున్నాయి. ఒక్కొక్కసారి అది పెట్టేసి మనమే మరిచిపోయి మనమే పోయి వాటికి పడి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ భూమి మీద మనిషికి ఎంత హక్కు ఉందో బతికే హక్కు ఆ మూగజీవాలకు ఉన్నది. కాబట్టి మనమందరం కూడా మారాలి, మన మార్పు రావాలి, అడవి ఉండాలి, మనకు ఈ యొక్క మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కాబట్టి మారుదాము 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 మనమంతా మారుదాము, అడవి తల్లి రక్షణే కోరుదాం. మారుదాము మనమంతా మారుదాం, అడవి తల్లి కోరుదాం. పక్షుల్ని జంతువుల్ని వేటాడి చంపొద్దు, పక్షుల్ని జంతువుల్ని వేటాడి చంపొద్దు. అన్నపాలు నుండేనే అడవికే అందమంట. మారుదాము 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 మనమంతా మారుదాం, అడవి తల్లి రక్షణే కోరుదాం. చిన్న పనికి పెద్ద పనికి పోయన్నా మనము అడవికే వెళ్ళొద్దు మాయన్నా. పక్షుల్ని జంతువుల్ని పోయన్నా మనము చంపే దండా పోయన్నా. వన్యప్రాణులు ఉంటేనే అడవికే అందమట. అడవిలోని జీవితాలు శూన్యమైపోనంట. మారుదాము 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 మనమంతా మారుదాం, అడవి తల్లి రక్షణే కోరుదాం. రక్షణే కోరుదాం, మారుదాము మనమంతా మారుదాం, అడవి తల్లి రక్షణే కోరుదాం. మారుదాము మనమంతా మారుదాం, అడవి తల్లి రక్షణే కోరుదాం. కాబట్టి మనమందరం కూడా దయచేసి మీ అందరూ తెలుసు, మరి మన గ్రామం ముఖ్యమే, మనకు అడవి ముఖ్యం. కాబట్టి మన గ్రామాల నుంచి కొంతమంది ఏంటంటే పశువుల కాపులు అడవికి వాటిని మేపడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకు చుట్టూ బీడు తాగే అలవాటు ఉంటుంది. వాళ్ళ చుట్ట బీడు తాగేసి దాన్ని ఏం చేస్తారంటే అక్కడ వారేస్తారు. ఇది ఆకురాలే టైం కాబట్టి, ఎండాకాలం కాబట్టి మనం జాగ్రత్త తీసుకొని ఎప్పుడైతే చుట్ట బీడు తాగితే వెంటనే అలా వారేసి దాన్ని నలిపేస్తే అయిపోతుంది. మరి అలాగే కంకరు గాడి పచ్చినప్పుడు కంకపెనంలో అవి కదులుతూ ఉంటే రాకుండా తర్వాత అక్కడ అగ్గి పుడుతుంది. అలాంటి అప్పుడు ఆకుల మీద పడి నిప్పు పడి అక్కడ కూడా ఎలగడి రేగే పరిస్థితులు ఉన్నాయి. మరి అలాగే దుప్పులు జింకలు స్పీడ్ గా ఉరికినప్పుడు కూడా బండకు బండ తల్లి కూడా అప్పుడు కూడా నిప్పు అంటే విధంగా ఎలగడి పడే విధంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే పొగలు కనబడతారో మంటలు కనబడతాయో వెంటనే ఫారెస్ట్ అధికారులకు కానీ సర్పంచ్ కానీ చెప్తే వాళ్ళు వచ్చి మంటలు ఆర్పేసి మరి మన అడవిని రక్షించుకునే విధంగా ఉంటుంది విధంగా మీ అందరికి తెలియజేస్తూ మరి ఇంతవరకు చాలా చక్కగా
అయితే అడవి తల్లి మరి ఏంటంటే ఆ తల్లిని మనం గొడ్డలతోనే నరికినప్పుడు అక్కడి నుంచి ఆ చెట్టు నుంచి నీరు వస్తుంది. అది నీరు కాదు, ఆ చెట్టు తల్లికి ప్రాణం ఉన్నది కాబట్టి ఆ తల్లి వల కన్నీరు గారిస్తే ఎలా ఉంటుందో ఈ పాటలో ఉందా. చెట్టునురా తెలివినిరా తనువునురా తల్లినిరా నరికి వేయబోకురా కరు కోరు పోకురా నరికి వేయబోకురా కరు కోరు పోకురా అమ్మనురా నన్ను అమ్మకురా కొడకురా నన్ను కొట్టకురా చెట్టునురా తెలివినిరా తనువునురా తల్లినిరా నరికి వేయబోకురా కరువు కోరు పోకురా నరికి వేయబోకురా కరువు కోరు పోకురా నేల తల్లి గుండెలో విత్తనాల గొంతుల పసిపెదవుల ఈ గీతం ప్రగతికి సుప్రభాతం నీకు నచ్చలేదటరా పచ్చనారు సంగీతం చెట్టునురా చెలిమినిరా తనువునురా తల్లినిరా నరికి వేయబోకురా కరువు కోరు పోకురా నరికి వేయబోకురా కరువు కోరు పోకురా సూర్యరశ్మి మువ్వల లవణాలే పాలుగా కలిపి తిట్టి ఉగ్గు చేసినానురా కడుపు నిప్పు మాటకు కడుపు కోత పెట్టకు చెట్టునురా చెలిమినిరా తనువునురా తల్లినిరా నరికి వేయబోకురా కరువు కోరు పోకురా నరికి వేయబోకురా కరువు కోరు పోకురా. మనమంతా కూడా ఇప్పటికైనా మార్పు వచ్చి మనమందరం కూడా గ్రామాలలో మరి మనమందరం బాధ్యతయుతంగా మొక్కలు నాటి పెంచి పోషిద్దాం. ఇప్పటి సర్వే ప్రకారం ఈ 12 సంవత్సరాల వల్ల అడవిలో కన్నా చెట్లు ఎక్కువ ఊళ్ళలో పెట్టడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి అడవిలో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో కూడా ఇంకా మొక్కలు నాటే విధంగా చూద్దాం. గ్రామంలో నాటుదాం, అడవిలో నాటి చట్టమైన చేద్దాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కోతులు కొండగలన్నీ వచ్చి మన ఊళ్ళ మీద పడి మనం అనుకున్న అన్నం తింటున్నాయి, చక్కెర ముక్కుతున్నాయి, ఘోరమైన స్థితి తీసుకొస్తున్నాయి. కాబట్టి అడవిలో ఉండాల్సిన జీవులు అక్కడే ఉండే విధంగా చూద్దాం. మరి అలాగే ఒక జీవితో ఒక జీవికి ఎలా ముడిపడి ఉందో ఆ భగవంతుడు చూశాడు, మనకు ప్రకటించాడు. కాబట్టి దాని పద్ధతి ప్రకారం మనం ఎట్లంటే అక్కడ జంగళ్ళలో పులి ఉండాలి, పులితో పాటు అన్ని జీవులు ఉండాలి. మరి గడ్డిని తిని బతికేటి జింకలు, దుప్పులు, అడవి పందులు, మరి కుందేలు ఇలాంటివన్నీ గడ్డిని తిని బతికేటి శాకాహారులు. మరి అక్కడ మాంసాహారం ఉండాలి. ఏది పులులు కానీ నక్కలు కానీ ఇలాంటి అక్కడ మాంసాహారులు ఉండాలి. ఎందుకంటే అక్కడ వాటి జనాభా తగ్గిస్తుంది, వాటి సంఖ్యను తగ్గిస్తుంది. కాబట్టి ఒక ఉదాహరణ చెప్తా. మనం ఇంటికాడ ఇప్పుడు 6 తర్వాత ఇంటికాడ లైట్ వేస్తాం. లైట్ వేస్తే ఏమైతుంది, అక్కడికి దోమలు వస్తాయి. దోమలు వస్తే ఏమైతుంది, వెంటనే అక్కడికి ఒక బల్లి వస్తుంది. ఎందుకు వచ్చింది, ఆ దోమలు తినడానికి బల్లి వచ్చింది. ఈ బల్లిని తినడానికి ఏదో ఒకటి ఉంది. కప్పని తినేది పాము, కప్ప పురుగులు అది తిని బతుకుతుంది. దాన్ని కప్పని పాము తింటది, పామును మింగి చదువుతుంది. ఇలా ఒక్కదానితో ఒక్కటి ముడిపడి ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు ఇంకొకటి ఏంటంటే చెరువులో చూడాలి, చెరువులో చేపలు, కొంగలు అన్ని తింటాయి. అట్లా ఒక్కదానితో ఒకటి భగవంతుడు దానికి ముడిపడించి దాని యొక్క సంఖ్యను తగ్గించే విధంగా చూస్తాడు. కాబట్టి మనమందరం కూడా అడవిలో ఖచ్చితంగా పులి ఉండాలి. ఆ పులి ఉంటేనే మనకు ఈ పర్యావరణాన్ని కాపాడుతుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసం మనమందరం పాటుపడదాం. మనం అందరం కూడా మొక్కలు నాటి పెంచి పోస్తామనే విధంగా చివరిగా ఒక డాన్స్ పాటతో కార్యక్రమాన్ని ముగిస్తాం. ఆయి హాయియే ఆయి బాయియే ఆయి హాయియే ఆయి బాయియే ఎంత మంచిదే మన మహోత్సవ పథకం. ఆయి హాయియే ఆయి బాయియే ఎంత మంచిదే మన మహోత్సవ పథకం. సాధునగర తెలంగాణ బాపులే సోదరగర తెలంగాణ ఆయి హాయియే కరువుతో అల్లాడు
ఇక్కడ సలుగుపల్లి గ్రామస్తులు మరి మన యొక్క అడవి గురించి కానీ గ్రామాల గురించి ఎట్లా అభివృద్ధి బాటలు నడిపిస్తున్నారు, మరి అటవీ అధికారులకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు సార్ ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు.